2000 ఇస్తాడు. వచ్చేటప్పుడు బట్టలు లేకుండా పోతున్నా, వచ్చేటప్పుడు బట్టలు వేసుకొని వస్తుంది సూది రేపు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ శంశేఖర్ ఎస్సి. శుభోదయం, జై శ్రీరామ్. అందరికీ మంచిగా జరగాల, నాకే మంచిగా జరగాల, అందరూ నగనగత ఖుషిగా ఉండాల. నేను మీ జట్లో నగనగత ఖుషిగా ఉండాలి ఎప్పుడు. ఇంట్లో మీ మిస్టర్ శంశేఖర్ ఎస్సి. డే స్టార్ట్ చేద్దాం. ఓకే, జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, ఫ్రెష్ అయితే పోయిద్దామనేసి పోయి చూస్తే బ్రష్ చేసుకుండా ఇంకేం ఫ్రెష్ అప్ అయి స్నానం చేద్దాం అనుకున్నప్పుడు నాకు ఇది కనపడింది. సంతూర్ సోప్, మైసూర్ శాండల్ సోపు. దీంట్లో పోసుకొని ఇంత దాంట్లో పోసుకొని ఎక్కలేదు కాబట్టి పోయి మనం కొత్త సోపు తెచ్చుకుందాము. అట్లయినా ఎదిగింది. మనం బెంగళూరులో ఉన్నాం కదా, మాకు నియర్ బై మైసూర్ శాండల్ దగ్గరే కదా ఫ్యాక్టరీ. ఆడికే ఏంటి తీసుకోకూడదు అనేసి పోదాం రండి, ఆడికే పోయి తీసుకొని వచ్చి ఫ్రెష్ అప్ అవుదాం. ఓకే, లెట్స్ గో. ఇంకా ఫ్రెండ్స్ రెడీ అయినాను. పోయి ఫస్ట్ సోప్ అంటే వచ్చి అంతే. ఫోను, మనకు కావాల్సినది పర్సు, కీసు, హెడ్ ఫోన్స్. అంతే ఫ్రెండ్స్, లైట్స్ ఆఫ్ చేసి బయలుదేరేది. వేసుకొని పోయింది అంతే. ఇంటి నుంచి జై శ్రీరామ్. వీలర్ మధు. హే విస్కీ, వీని పేరు విస్కీ, వీని పేరు వీలర్ మధు. ఫ్రెండ్స్, ఇంకా రిటర్న్ ఇంటికి వచ్చేస్తున్నాను, ఎందుకంటే వర్షం స్టార్ట్ అవుతుంది. ఓకే, బయటకున్న పోయే కాల సోప్ తెచ్చుకొని ఫేస్ వాష్ చేద్దాం అనుకుంటే అది కూడా కాలేదు. నా బ్యాడ్ లక్. నేను వేసేకాయలే సర్ఫ్ వేసుకొని పండుకొని వీడియో ఒక వ్లాగ్ ఆమె కంటిన్యూ చేయాలా. అంచెలకి ఇప్పుడు షార్ట్ ఎడిటింగ్ ఉంది. పొద్దున్న అప్లోడ్ చేసిన షార్ట్స్ని ఇప్పుడు ఎడిట్ చేయాలి. నేను షార్ట్ లెంత్ వీడియోని షార్ట్కి అప్లోడ్ చేయాలా, దాన్ని చేయాలి ఇప్పుడు నేను కూర్చొని. నేను యూజ్ చేసేది క్యాప్ కట్ కాబట్టి ఆ క్యాప్ కట్ యూజ్ చేసుకొని ఎడిట్ చేసేది. ఎంత బిల్లింగ్ అయితే అంత బిల్లింగ్ చేసి ఓకే ఫ్రెండ్స్, నేను షార్ట్స్ ఎడిట్ చేసి అయిపోయింది, ఇంకా అప్లోడ్ చేస్తాను.
ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, యూట్యూబ్లో ఉంటుంది. చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేసేది మాత్రం మర్చిపోద్దండి. ఓకే, అట్ ఎనీ కాస్ట్ ఈ పొద్దు లేకపోతే రేపు మీకు మైసూర్ శాండల్ సోప్ ఫ్యాక్టరీ, నేను గూగుల్ ఎదుక మీకు అది చూపలేదు, అవుట్లెట్స్ అనేసి ఉండదు నియర్ బై మెజెస్టిక్లో అనుకుంటా. 3 to 4 లొకేషన్ కనుక్కున్నాయి. ఆడపోయి చూపిస్తాను మీకు. అట్లయితే ఆడికి ఏం డిఫరెన్స్ ఏమనేసి ఆడపోయి చూపిస్తాను. ఓకే, అయితే ఇప్పుడు మధ్యాహ్నం లోపు చూపిస్తాను, లేకపోతే రేపు చూపిస్తాను మీకు. సారీ, వర్షం వస్తుంది, అంత మించి నేను ఏమీ లేదు. ఓకే ఓకే ఫ్రెండ్స్, బాయ్. హలో ఫ్రెండ్స్, వర్షం మొత్తం కదా అనేసి కొంచెం అట్లా పండుకొని లేద్దాం అనుకుంటే 6 o'clock అయిపోయింది. అందుకనే ఇంకేం చేసేకాయలా బయటికి పోదాం అంతే. పదండి బయటికి. ఫ్రెండ్స్, ఇంకా అశోక్ కోసం వెయిట్ చేస్తున్నాను, ఇంకా రాలే. ఇంకే వెయిట్ చేస్తున్నాను, అశోక్ కోసమే వెయిట్ చేస్తున్నాను. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలంటే అశోకే రాలా. ఇప్పుడు లేసాను పొద్దున్నే పండుకొని. గుడ్ మార్నింగ్. మనకి ఇప్పుడు తెల్లారిందా? గుడ్ మార్నింగ్. ఇప్పుడు అశోక్ వస్తేనే వీడియో స్టార్ట్ చేద్దాము. మిమ్మల్ని ఎంటర్టైన్ చేసినే చేస్తాను. ఓకే, అను హాయ్. హాయ్. సింపుల్గా ఉండే క్వశ్చన్ అడుగుతున్నా, ఆన్సర్ చెయ్యి. లాజిక్ తెలియవచ్చింది అలా క్వశ్చన్ని. సరే. పోయేటప్పుడు బట్టలు లేకుండా పోతుంది, వచ్చేటప్పుడు బట్టలు వేసుకొని వస్తుంది, ఏమది? పోయేటప్పుడు బట్టలు లేకుండా పోతుంది, వచ్చేటప్పుడు బట్టలు వేసుకొని వస్తుంది. సూది. రేట్. పోయేటప్పుడు బట్టలు లేకుండా పోతుంది, వచ్చేటప్పుడు బట్టలు వేసుకొని వస్తుంది. సూది. రేట్. ఎట్లది సూది? ఎట్లది? ఇంకా మనం దారము బట్టలు, దానికి బట్టలు అనింది. బట్టలు చాలా టఫ్గా ఉంది క్వశ్చన్ ఇది. ఫ్రెండ్స్, మీకేమో తెలిసింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చెప్పు మనం, నువ్వు చెప్పు కదా. చెప్పురా. తెలిసి చెప్పు, ఏం పర్వాలేదు చెప్పు. తప్పు అయితే తప్పు. కుక్క, అదెట్లా తప్పు? తప్పు అయితే తప్పు. కుక్క, అదెట్లా? అట్లా కాదు, వేసేటప్పుడు బట్టలు, పోయేటప్పుడు బట్టలు లేకుండా అవుతుంది, వచ్చేటప్పుడు బట్టలు వేసుకొని వస్తుంది. చాలా లాజిక్ వచ్చింది. ఇట్లాంటివన్నీ వాళ్ళని అడగాలి. అట్లా భలే తెలిసింటాయి ఇట్లాంటివన్నీ. నువ్వు ఏచం చెప్తా సై. బట్టలు లేకుండా పోతుంది, వచ్చేదాడు బట్టలు వేసుకొని వస్తుంది. యావు భయ్యా క్వశ్చన్లు అన్నీ ఇవి. లేదు వాడు చాలా దూరం పోతున్నారు. లేదు, తప్పు. వెయ్యిని అడుగుతాము, వెయ్యి ఏం చెప్తాడో చూద్దాం. అశోక్ వస్తాడు, అశోక్ బైకి అడగాలి. అశోక్ని అడగాలి. ఇట్లా ఇట్లా క్రిటికల్ క్వశ్చన్లు అన్నీ వాడిని అడిగితేనే బాగా. వెయ్యి ఎక్స్ప్రెషన్ రారాలే. మచ్చా నాకు ఆన్సర్లే రావు. ఆన్సర్ అడుగుతా. క్వశ్చన్ ఏమంటే, పోయేటప్పుడు బట్టలు లేకుండా పోతుంది, వచ్చేటప్పుడు బట్టలు వేసుకొని వస్తుంది, ఏమది? లాజిక్ వచ్చింది క్వశ్చన్. పోయేటప్పుడు బట్టలు వేసుకొని పోతుంది, బట్టలు వేసుకోకుండా బట్టలు లేకుండా పోతుంది లోపలికి, వచ్చేటప్పుడు బట్టలు వేసుకొని వస్తుంది, ఏమది? లాజిక్ వచ్చింది, చాలా లాజిక్ వచ్చింది. బట్టలు
వేయకోకుండా వస్తుంది. చచ్చిపోతారే. లేదు తప్పు. మళ్ళీ చచ్చిపోయేటప్పుడు బట్టలు వేసుకున్నాం కదా, బట్టలు వేయకోకుండా చచ్చిపోతాం. అట్లా కాదు, వేసేటప్పుడు బట్టలు వేయకోకుండా బట్టలు లేకోకుండా పోతుంది. రిటర్న్ బయటకు వచ్చేటప్పుడు బట్టలు వేసుకొని వస్తుంది. ఏమది కొంచెం మీకు తెలుసా? మనుషులు మా వల్ల మనిషి చెప్పాయా. ఏం ఆన్సర్ తెలిసింటే యూట్యూబ్లో కామెంట్ చేయి, సరేనా? ఇది ఇన్స్టాల్ ఎత్తావా? ఇన్స్టాలోనే ఎత్తాను, ఓకేనా? హాయ్ బాబు. చెప్పు బాబు. సింపుల్గా ఉండే క్వశ్చన్ అందరినీ అడుగుతాను. సింపుల్ లాజిక్ తెచ్చినాను అంతే. ఆ తినే వస్తువు నీకు ఏడు చెప్తాను. తినే వస్తువు అది వేసేటప్పుడు ఏం చేసేటప్పుడు నువ్వు సారీ పోయేటప్పుడు బట్టలు లేకుండా పోతుంది, వచ్చేటప్పుడు బట్టలు వేసుకొని వస్తుంది. ఏమది? వేసుకొని వస్తుంది అంటే మరి ఫ్రూట్స్ అని కాదు, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎనీథింగ్, ఏమన్నా తినేది ఏంటో వస్తువు. ఒట్లో ఆ వస్తువు అదే, ఆ తినేది ఒట్లో అదే. ఏందైనా కదా అది ఒకటే. బట్టలు పేసిపోతుంది. గులాబ్ జామున్. ఏందైనా కదా అది ఒకటే. బట్టలు పేసిపోతుంది. గులాబ్ జామున్. అది వెజిటేబుల్స్ కాదు, అట్లా నా ఫ్రూట్స్ కాదు. మళ్ళీ అది ఎట్లా నువ్వు జామున్ అంటావు? అయ్యి తినేది అంటావు కదా ఇప్పుడు. మరి దాంట్లోనే చెప్పాలి. ఆ రెండిట్లో ఉంది అది. ఇప్పుడు అదే గ్యాప్ వచ్చింది. క్యారెట్. అరే ఓరా, రేపు కామెంట్లో చెప్పురా ప్లీజ్ రా. తెల్లేసాం గూగల్ ఎదిక్కి చెప్తున్నా. నీకు ఎట్లా తెల్లేసాం గూగల్ ఎదిక్కి చెప్తున్నా. నీకు ఎట్లా నీ ఇష్టం కొంచెం చెప్తాను. ఇట్లా ఆఫర్ ఎవరికి లేదు, ఫస్ట్ టైం ఇంక ఇస్తాను, ఓకేనా? కామెంట్స్ యూట్యూబ్లో నీకు తెలిసింటే సరే. నా వీడియో చూసి మళ్ళీ కామెంట్ వేయకూడదు, సరేలే? లేదు, నేను ఓన్గా ఇస్తాను. సరే, ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, అశోక్ ఉన్నాడు. అశోక్ని క్వశ్చన్ అడుగుదాము. హాయ్ అశోక్. హాయ్ హాయ్. హాయ్ చేయరా ముబ్బు కనపడతాను ఉండేదే మొబ్బుగా. హాయ్ 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 అందరికీ. తెలుగుండాలి చాలు, నేను ఎదుర్కొన్నాను. అందరికీ కాదు గుడ్ ఈవినింగ్, సారీ శుభ గుడ్ నైట్. కాదు గుడ్ ఈవినింగ్ ఏమంటారు తెలుగులో? శుభ సంధ్య. తెలుగులో చెప్పు. శుభరాత్రి. శుభ ముంజానే. తెలుగుగా చెప్పు. శుభరాత్రి. లేదు, అది నీట్. శుభరాత్రి. శుభ సాయంకాలం. శుభ సాయంత్రం. అదే అనుకో. సాయంత్రం. శుభ సాయంత్రం. సాయంత్రం. ఓకే, శుభ సాయంత్రం. శుభ సాయంత్రం. సరేలే, శుభ సాయంకాలం. ఇప్పుడు సింపుల్ క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చేయి. ఓకే. ఉందా నీలో అంత దమ్ము ఉందా? వేడు నిషాలు ఉందా? పక్క చెప్తా. లేదు పక్క చెప్తా. హాయ్. చేసుకురాడు వీళ్ళన్నది ఇప్పేసి తింటాడు, ఇప్పేసి పోయింటాడు పనికి, అవి వేసుకొని వస్తాడు. అదే పనిగా వీడియో చేసేకి డైలీ వేసుకొని మనం వీడియో చేద్దాము. ఆ బట్టలతోనే ఉంటాను అంతే. ఫ్రెండ్స్, జడ్జి అప్పుడే అన్ని చూడ తలక సొట్టుకుంది, అన్ని మాట్లాడి సొట్టు కానీ ఫ్రెండ్స్ ఇదే లేదు గుంత వచ్చింది ఇట్లా. అన్ని బాగా ఉంటాయి. రామ్ చరణ్ కట్టుండా ఆ పొద్దు తిట్టినారు గ్రూప్ కామెంట్ లో. ఇంకొకటి రామ్ చరణ్ అనొద్దు. కాదు, యా పక్క తిప్పినా రామ్ చరణ్ కట్టలేదు. ఆ పొద్దు బేజన్ ఎవరితో తిట్టారు కామెంట్. రామ్ చరణ్ చెప్పు. మా ఫ్రెండ్స్ అడగండి. బ్రదర్ మా బ్రదర్ ఏమని అడగాలప్పా? అడగాల ఏమని అడగాలి? 99.99% లేడు అంటేనే వాళ్ళంతా సరికొడుతున్నారు. 0.1% లో ఉన్నాడు అంతే. చాలా దూరంగా ఉండవు. అది లేదనుకుంటాను సరేలే, 99.9. ఇప్పుడు రామ్ చరణ్ కాదు. ఇప్పుడు క్వశ్చన్ ఇంపార్టెంట్. ఓకే, ఆఫ్ చేయమని ఫస్ట్. లైటింగ్ బాగా తెలుగు కన్నడతో అలా మళ్ళా ఇది చూడే. సరేలే, ఇప్పుడు క్వశ్చన్ ఏం పోతా వేసేటప్పుడు పోయేటప్పుడు బట్టలు లేకుండా పోతుంది. పోయేటప్పుడు బట్టలు లేకుండా పోతుంది, వచ్చేటప్పుడు బట్టలు వేసుకొని వస్తుంది. ఏమది? డెడ్ బాడీ.
ఫ్రెండ్స్ మీకు ఏమైనా తెలిసింటే కామెంట్ చేయండి. డెడ్ బాడీ కమెంట్స్ లో డెడ్ బాడీ డెడ్ బాడీ మేము చేసేటప్పుడు ఇది చేస్తారు కానీ కాదు. పానీకి బట్టలు వేసుకొని పోతుంది వచ్చేటప్పుడు. ఎట్లా ప్రాణి కానీ మక్షణ కానీ పోయేది ఎట్లా పోతుంది బట్టలు లాగకుండా. సరేలే మీకు ఇంకా ఈజీగా చెప్తాను. తినే తినేది అదే ఈ పక్క ఈ పక్క ఈ పక్క చికెన్ రా. చికెన్ నేను చెప్తాను చికెన్. చికెన్ నేను చెప్తాను చికెన్. చికెన్ బట్టల్లో ఉంటుంది పోయినప్పుడు వచ్చినప్పుడు తినేటప్పుడు అనలేదు నేను, తినే వస్తువు అంటాను. వస్తువు పోయేటప్పుడు బట్టలు లేకుండా అంటే వాడు యాక్షన్ చెప్తున్నా అట్లే కాదు, తినే వస్తువు అంటాను అంతే. కానీ అది పోయేటప్పుడు బట్టలు లేకుండా పోతుంది, రిటర్న్ వచ్చేటప్పుడు బట్టలు వేసుకొని వస్తుంది అంటాను నేను. అంటే వస్తువా? ఇట్లా క్వశ్చన్ నువ్వు యాడ్ ఎదుగుతావు సార్. డైలీ చాలా కన్ను అది చెప్పు నాకు. సరే ఈ పక్క రండి. బట్టలు లేకుండా పోతుంది, వచ్చేటప్పుడు బట్టలు వేసుకొని వస్తుంది అంటే నోట్లే ఓకేరా. తినేటప్పుడు మామూలుగా తినే వస్తువు అది తినేటప్పుడు అట్లా కాదు, తినే వస్తువు అది. చెరుకు ఎట్లా పోయేటప్పుడు ఉత్తుపిత్తలు వేసుకుంటావా, వచ్చేటప్పుడు నమిలి బాగా అది వచ్చేటప్పుడైనా బట్టలు వస్తుంది. అంటే ఏమి లేకుండా అంటే ఏమి రాదు. బూసిటేబుల్ చెనిగిస్తున్నాయి అది లోపల చెనిగిస్తున్నాయి అది లోపల వస్తుంది. ఇంత డీప్ గా వచ్చింది అసలు. ఇది ఆన్సర్ అంటే వాడు ఇది ఆన్సర్. బయట రిటర్న్ తీసేటప్పుడు బట్టలు వేసుకొని వస్తుంది అంటే దాని కవర్ ఫుల్ కవర్ అయ్యి వస్తుంది. అది అదే క్వశ్చన్ ఆన్సర్ సోమి ఇప్పుడు నాకు 2000 ఇస్తాడు.